తెలంగాణలో మళ్లీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం, శనివారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితుల ప్రకారం భారీ మేఘాలు ఏర్పడుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం మరియు రాత్రి సమయంలో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక ముఖ్యంగా రాత్రి వేళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి రానున్న 2 గంటల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో భారీ వర్షాల ప్రభావంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాల్లో వరద పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇక వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో శనివారం రోజున కొన్ని జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ ద్రోణి కారణంగా ఆగస్టు 13 నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే శనివారం రోజున ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు కొన్ని చోట్ల వర్షం కురుస్తున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాలలో వేసవి తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆగస్టు నెల ప్రారంభం నుంచే ఇది తరహా వాతావరణం కొనసాగుతుంది. దీంతో ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం నుంచి రాష్ట్రంలో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే 2 వారాల్లో ఎక్కువ రోజులు వానలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో ఎండ తీవ్రత తగ్గుతుందని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురవలేదు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సగటున 288.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సింది. అయితే కేవలం 215.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ఇక అలాగే శనివారం, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక మీరు ప్రతిరోజు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.